నా పేరు ఇస్మాయిల్ షేక్, మాది లక్ష్మీచంద్ర మండల్ మల్లాపూర్ విలేజ్. నేను ఒకప్పుడు బాగా చదువుకున్న గవర్నమెంట్ జాబ్ కోసం, ఆ గవర్నమెంట్ జాబ్ కోసం బాగా కోచింగ్ తీసుకున్నా, అయినా కానీ 2 సార్లు డిఎస్సి రాసిన గవర్నమెంట్ టీచర్ అంటే బాగుండే పిసా అదొకటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గదే చెప్పుకుంటా చిన్న అయ్యవ్వ, అవునా? సో దాన్నే గవర్నమెంట్ జాబ్ 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 అన్నట్టు పిచ్చోళ్ళు లెక్క హైదరాబాద్లో ఉండి చదివి 2 సార్లు డిఎస్సి రాస్తే అది రాకపోయే చేసేది ఏమున్నది? ఏం లేదు. ఇక ఎక్కడనో ఒక దగ్గర జాబ్ చేయాలా అని చెప్పేసి ఏదెందుకు చేస్తా, బతకలేక బడి పంతులు ప్రైవేట్ స్కూల్. సో 5 సంవత్సరాలు పిల్లలకి చదువు చెప్పిన. అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది మనతో కాదురా బాబు, పిల్లలకి ఎప్పుడు పొద్దుగల 9 గంటలకు పోతే సాయంత్రం 4:30 దాకా ఒర్రి నోరు పోతుంది అనే ఆలోచనతోని ఇది కరెక్ట్ కాదు, నేనే ఏదన్నా బిజినెస్ చేస్తా అని చెప్పేసి మా ఊళ్ళో ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టిన. ఆ మెడికల్ షాప్ 4 రాళ్ళు వెనకేసుకుందామని చెప్పేసి మెడికల్ షాప్ పెడితే ఆ 4 రాళ్ళు వెనకేసుకున్నాడేమో కానీ నేను వేసుకున్న జేబుల్ని అది వాటి మాత్రం కిడ్నీలా అంటే అర్థమైందచ్చు. సో కిడ్నీల స్టోన్ అయింది, కిడ్నీల స్టోన్కు ఆపరేషన్ చేయించుకున్నా. దాని తర్వాత పీడ పోయింది అనుకున్నా. 2 సంవత్సరాలు అయిందో లేదో మళ్ళా దరిద్రం నెత్తి మీద ఎక్కింది. మళ్ళా సేమ్ మూత్రంలో మంట, నొప్పి, కిడ్నీ స్టోన్. ఆ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్స్ చెప్తే ఒకసారి చేయించుకున్నా, రెండోసారి చేయించుకున్నా, మళ్ళీ చెప్పిండు. అలాంటప్పుడు చేయించుకోవడం అవసరమా అనే ఆలోచనతోని అప్పుడు నేను ఆలోచించిన, ఆపరేషన్ అవసరం లేదు, గదేదో కనుగుట్ట దగ్గర మందు తాగితే పోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన. ఇక్కడ మా లక్ష్మణచంద్ర పుట్టపల్లిలా అక్కడ మందు తాగినా, యాడ లాభం లేదు. లాస్ట్కి వస్తే మా అన్న ఏం చేసిండు, ఆదిలాబాద్ నుంచి దత్తు సార్ని పిలిచి మా ఊళ్ళో తోలుకొచ్చి నా దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపించి కరిగించిర్రు, అక్కడ థర్మకోల్ కరిగించినట్టు. అప్పుడు నాకు అనిపించింది, సో ఫస్ట్ టైం ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూసి నేను యాక్సెప్ట్ చేసిన. కిడ్నీ స్టోన్కు 3 నెలలు వాడుకున్నా. 3 నెలలు వాడిన తర్వాత ఎలాంటి నొప్పి లేదు, మూత్రంలో మంట లేదు. పోయినా శ్రీనివాస స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయిస్తే 8 mm స్టోన్ ఉన్న కాడికి అసలు స్టోనే దిక్కులేదు. అలా నువ్వు నేను కలిపి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాము అందరికీ. చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఒక నిర్ణయానికి వచ్చాడండి. నిజంగా చెప్పాలంటే నేను తునిలో మీటింగ్ జరిగింది కదండి, తుని మీటింగ్కి మన శరవణ్ సార్ వచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నా లీడర్స్ అందరూ వచ్చారండి. ఇక్కడ రాజమండ్రిలో ఒక గ్రేట్ అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి నన్ను స్టార్ అయిన లీడరు లేరు, స్టార్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, డైమండ్ డైరెక్టర్ చేసిన లీడర్ లేరు, వీళ్ళందరూ ఆగిపోతున్నారు అనుకుంటారు. ఆగిపోతున్నారంటే వాళ్ళకి అవసరం అనుకుంటే వస్తారండి. వాళ్ళు డౌన్ 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 ఎవరైతే ఉన్నారో మనం ఫోన్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళ కస్టమర్గా ఉన్నా పర్వాలేదు, లేదా ఇలాంటి మీటింగ్లకు ఆ కస్టమర్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళల్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ బయటకు వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. అలాగే నేను నా 2 లైన్స్ అండి చెప్తే నమ్మరు, నన్ను క్రౌన్ చేసిన 2 లైన్స్ కూడా క్రౌన్ చేసేసారు. 4 నెలలు బిజినెస్ చేశారు, వాళ్ళిద్దరు ఆగిపోయారండి. కానీ వాళ్ళ డౌన్ డౌన్ డౌన్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరండి సురేష్ గారండి, రాజమండ్రి. ఆ సార్ను పట్టుకొని పోయిన నెలలో మీరు చేయగలరు సార్, మీకు అవసరం ఉంది అని ఆ సార్తో కలిసి వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేశాను రాజమండ్రిలో. ఆ సార్ ఈరోజు సిల్వర్గా క్వాలిఫై అయ్యారండి. అంటే చూడండి, ఆ సార్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళ అప్లైన్ పరిగెట్టుకుంటూ వచ్చి అతను కూడా సిల్వర్ అయ్యారండి. అంటే చూడండి, పైన ఉన్న వాళ్ళని గెలిపించారు, ఆయన గెలిచారు, నన్ను గెలిపించారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే అవసరము వీళ్ళకి అనుకుంటారో వాళ్ళని పట్టుకొని వర్క్ చేస్తే మనకు పని అవుతుంది. ఇంకో లైన్ వచ్చి నన్ను క్రౌన్ చేసిన నా 6వ లైన్ వచ్చి అతను పట్టించుకోలేదు, అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. కానీ వాళ్ళు డౌన్ డౌన్ వచ్చి ఈరోజు రాత్రి నేను 9:30 ఫోన్ చేస్తే ఇలా మీటింగ్కి వెళ్దాం సార్, నేను వచ్చాను వాళ్ళందరూ తుని. కానీ మళ్ళీ అడిగాను, సార్ మీటింగ్కి వెళ్దాం రండి సార్ అంటే, ఓకే మేడం మీరు ఏం చెప్తాది మేడం, వచ్చేస్తాం మేడం. అలా అని ఈరోజు నా కారులో 3 వ్యక్తులు కూడా వచ్చేసారండి. వాళ్ళని నేను ఏమంటానంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వాళ్ళకి ఒకే మాట ఒకే పాట అండి. అంటే నేనేం చెప్పినా వింటారండి. యూనిఫామ్, మీరు యూనిఫామ్ లేకుండా నాకు కనిపించొద్దు అని డిసిప్లిన్గా ఉండండి. ఇలా పక్క టీములతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ లైఫ్ కోసం మీరు ఆలోచించండి.
మీ లైఫ్ లైన్ కోసం ఆలోచించండి అని చెప్తే నేను ఏం చెప్తా వింటారు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉందని పొద్దున్నేసి కూడా 5 పడతాం కదండి నాతో డ్రైవింగ్. నేను ఇంకో ముగ్గురు వచ్చేసరి ఇంకొకరు ఉండిపోయారు. నాకు రాత్రి నిద్ర పట్టలేదు, ఇంకొకరిని తీసుకెళ్ళిపోవాలి, నా సీట్ ఖాళీగా ఉంది, ఎవరొకరు తీసుకెళ్ళిపోవాలని మార్నింగే ప్రియాంకకు ఫోన్ చేశానండి. 8 గంటలకు ఫోన్ చేస్తే ఓకే అక్క వచ్చేస్తాననేసి వెంటనే మేడం కూడా రావడం జరిగింది. అంటే చూడండి 5కి చక్కగా డ్రైవ్ చేసుకొని నేను ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఒక పిక్నిక్ లాగా, ఒక పండగ లాగా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నా కార్లో కూర్చున్న ముగ్గురికి కార్ డ్రైవింగ్ వచ్చండి. కానీ నేను ఇవ్వను, నాకు ఇష్టం కార్ డ్రైవింగ్ అంటే. ఎందుకంటే మా అబ్బాయిని నేనే కలిసి వెళ్ళాం. మా అబ్బాయి కారు పడదు. ఆ అబ్బాయి అంటారు అమ్మ నేనే డ్రైవింగ్ అంటే నువ్వు రావద్దురా బాబు నేనే డ్రైవ్ చేసుకుంటాను, నిర్ధారణ వదిలేస్తారు కానీ నేనే డ్రైవ్ చేసుకుంటాను అంటే అంత ఇష్టం అనమాట. ఏదైనా సరే వెస్టీజ్ అంటే కూడా ఇష్టం. అసలు నేను వెస్టీజ్లోకి రాకపోతే కారు వస్తుందండి, 1,00,000 వస్తుందా? రీసెంట్గా థాయిలాండ్ కూడా వెళ్ళాం. థాయిలాండ్ వెళ్ళగలమా? రేపు ఏప్రిల్ ఏదైతే 10వ తారీఖు ఉందో 2024 నా గోల్ వచ్చి 3 lakhs సీసీడీగా తీసుకోవాలి. అది నా గోల్. నెక్స్ట్ 2026 ఏప్రిల్ 10 నా బర్త్డే అండి. ఆ రోజుకి 10 lakhs తీసుకోవాలి. జాక్వర్ బ్లూ కలర్ కారు మీ అందరికీ తెలిసి 2 కోట్లు పెట్టి హౌస్ కడుతున్నాను. ఓకేనండి, ఇది సార్ నా గోల్ వచ్చి. ఇప్పుడు మనం ఒకటేనండి, మన లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి అందరూ ఇందులో 1,00,000 ఎంతమందికి కావాలండి? ఎంతమంది ప్రొడక్ట్ వాడుతున్నారు? 1,00,000 కావాలి. కాబట్టి నేను చివరిగా ఒకే ఒక ఏంటంటారో రిక్వెస్ట్ అనుకుంటారో ఆర్డర్ అనుకుంటారో మీ ఇష్టం. డ్రెస్ కోడ్తో ఫీల్డ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. లేడీస్ ఈసారి వచ్చి 1,950 రూపాయలండి యూనిఫామ్. ఇప్పుడు పండగ వచ్చిందంటే ఎన్ని వేలు పెట్టుకుంటున్నామండి? సారీ 3,000 4,000 ఎంత మేడం? 2,000 3,000 4,000 5,000 10,000. కానీ 1,950 రూపాయలంటే అమ్మ బాబోయ్ అంత రేటా ఎందుకు? ఏముందో అందులో? 3 సంవత్సరాల నుంచి వాడుతామండి ఈ సారీ. చూడండి వెస్టీజ్ అంటేనే బ్రాండ్. ఈ సారీ అంత బ్రాండ్గా ఉంటుందండి, ఎక్కడ నలగదు చెరగదు. ఇది మనకి ఇసుకొచ్చి ఒక పక్కన పెట్టాలి కానీ భద్రంగా ఈ సారీ ఇలాగే ఉంటుంది. దయచేసి లేడీస్ యూనిఫామ్ తీసుకోండి. జెంట్స్ కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకొని మనం బిజినెస్ని అవమానిస్తున్నట్టు నార్మల్ డ్రెస్లో వెళ్తే ఎలా పడితే అలా వెళ్తే ఎవరు అంగీకరించరండి. అదే ఒక డిగ్నిఫైడ్గా వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా వెంటనే ఇంటికాలు సార్ ఫ్రెండ్స్ సార్ ఏం చేస్తారు సార్ మీరు అని వెంటనే కుర్చీ వేసేస్తారండి. రెస్పెక్ట్. మన అవుటర్ పర్సనాలిటీని బట్టి 50% బిజినెస్ వస్తుందండి. ఆ తర్వాత మన యొక్క నాలెడ్జ్ని బట్టి ఉన్న 50% వస్తుంది. ఇంకొకటి ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పగలను అప్లైన్ ఉండాలంటే అప్లైన్గా 6 లెక్కలు ఉన్నాయి కదండి. మనతోనే వస్తే ఇంకా వాళ్ళు మిగతా లెక్కలు ఎప్పుడు చూసుకుంటారండి? అప్లైన్లో మనమే తయారవ్వాలి. ఇందాక ఒకసారి చెప్పారు శ్రీనివాస్ సార్, మనకి తెలిసింది మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ కొంచెమైనా మీరు ఒక సబ్బు వాడారు, పేస్ట్ వాడారు, స్పెల్లిన వాడారు, మోకాళ్ళప్పటికి గ్యాస్ట్రిక్ వాడారు, అవి చెప్పడానికి అప్లైన్ ఎందుకండి? వెళ్ళండి చెప్పండి. వాళ్ళలో ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటుంది, నాకు కూడా డబ్బులు సంపాదించాలి, నాకు డబ్బు అవసరాన్ని కసంతో చూసారా మీ ఏరియాలో జరిగే వీక్లీ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అప్పుడు అప్లైన్ అవసరం. ఓకేనండి, అలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ మీరు 3 నెలలు పెట్టుకుంటారో 6 నెలలు పెట్టుకుంటారో క్రౌన్ అనుకుంటారో స్టార్ అనుకుంటారో మీరు అనుకున్నది అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది? సూపర్. భోజనం అవసరం కదా? అవును సార్, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు అర్థమైందా? లేట్ అవ్వచ్చమ్మా కానీ లేట్ అవ్వడం మంచిదైంది కదా లేదా? సో థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఆల్ ది బెస్ట్. తొందరగా మీరు అనుకున్న లెవెల్కి తెచ్చామని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సంవత్సరం, 1,00,000, ఒక కారు బాగా నాటినాయి. ఇంత విగ్రహం ఆగేది ఎక్కడ లేదు. ఎంత దూరమైనా పోవాలి. ఈ సైడ్ పోతూనే ఉన్నాం.